సో మనకి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మన ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా మన దగ్గర బలవంతంగా మన ల్యాప్టాప్స్ కానీ మన మొబైల్ కానీ మన ప్రాపర్టీస్ని వాళ్ళు సీజ్ చేస్తే వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటే ఏం చేయాలంటారు? కంప్లైంట్లో ఏ అంశం ఉంది అనేది మనము పోలీసు వాళ్ళు తీసుకుంటా ఒక పాయింట్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఎప్పుడు ఏ పోలీస్ అయినా ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన పర్సనల్ ప్రాపర్టీ సీజ్ చేయడానికి లేదు. ఓకే, ఏదైనా కంప్లైంట్ వాళ్ళు ఫైల్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా కంప్లైంట్ ఉన్నప్పుడు అది కేసు రిజిస్టర్ అయినప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో ఒక ఉమెన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే ఏదైనా కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏదైనా కంటెంట్ సమ్ ప్రైవేట్ పర్సన్స్ దగ్గర మనకు ఉంది అని వాళ్ళు తెలిసినప్పుడు ఆ యొక్క ల్యాప్టాప్లో నాకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ కానీ వీడియోస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్లో మెన్షన్ చేసినప్పుడు లేదా అఫెన్స్ రిలేటెడ్ అంటే ఏదైనా కేసు జరిగినప్పుడు ఆ యొక్క కేసు తాలూకా సాక్ష్యాధారాలు ఆ యొక్క ల్యాప్టాప్లో కానీ లేకపోతే ఆ మొబైల్ ఫోన్లో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాపర్టీని వాళ్ళు అఫీషియల్గా సీజ్ చేయడం జరుగుతుంది.